నేస్తం ఈ రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రా ఓ రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రా రైతన్నకు అండదండగా అన్నదాతకు ఆత్మబంధువుగా అవసరానికి అనువైన అంశాలను వివరిస్తూ కష్టాలు కొడతీర్చే కల్పవల్లిగా నిత్యం మన ముందుకొస్తున్న రైతు నేస్తం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: రబీ వరిలో పొలంబడి, చెరుకు నాట్లు మెళకువలు, వ్యవసాయ యాంత్రీకరణ, మామిడిలో పిందెరాలడం అరికట్టుటకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మొదలైన అంశాలుంటాయి. పంటల సాగులో రైతులను నిష్ణాతులను చేయాలనే ముఖ్యోద్దేశంతో ప్రభుత్వం వారు చేపడుతున్న పొలంబడి కార్యక్రమంలో భాగంగా కొన్ని వారాలుగా నెల్లూరు జిల్లా నార్త్ మోపూర్ గ్రామంలో వరి పైరులో జరుగుతున్న పొలంబడి కార్యక్రమ విశేషాలను తెలుసుకుంటూనే ఉన్నారు. మరి ఈ వారం జరిగిన పొలంబడి కార్యక్రమంలో రైతులు నేర్చుకున్న అంశాలు విశేషాలు మీకోసం. నెల్లూరు జిల్లా నార్త్ మోపూరు గ్రామంలో గత 7 వారాలుగా జరుగుతున్న పొలంబడి కార్యక్రమంలో వివిధ అంశాలపై రైతులు అవగాహన ఏర్పరచుకున్నారు. ఈ 8వ వారం పొలంబడి కార్యక్రమం రైతులకు వరి పైరులో సమగ్ర సస్యరక్షణపై తగిన అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. గత వారము కొంతవరకు ఆకుముడత పురుగుని గమనించడం జరిగింది. అందువలన ఈ వారము దానిపైన క్లాసు అంటే మన రైతులకు అవగాహన కల్పించాలని చెప్పి నిర్ణయించుకున్నాము. అలాగే గత వారం జరిగినటువంటి కార్యక్రమం గురించి పునశ్చరణ కూడా చేయించడం జరిగింది రైతులతోటి. తర్వాత ఈ వారము ఒక వివిధ రకాలైనటువంటి కీటకాలను గురించి తెలియజేయడానికి కోసం అని చెప్పి మాకు అగ్రికల్చరల్ రీసెర్చ్ స్టేషన్ పరిశోధనా స్థానము నెల్లూరు నుంచి డాక్టర్ రాజశేఖర్ గారు కీటక శాస్త్రవేత్త ఆయనను పిలిపించడం జరిగింది. వరి పైరులో తెగుళ్లను తట్టుకునే వంగడాలను సాగు చేయడం, మిశ్రమ మందుల వాడకం వల్ల కలిగే నష్టాలు, ఏ దశలలో ఏ పురుగు లేదా తెగుళ్ల మందులు ఏ విధంగా పిచికారీ చేసుకోవాలి, చీడపీడల నివారణను ఎలాంటి సేద్య పద్ధతులు పాటించాలి మొదలైన అంశాలపై రైతులు సరైన నిఘా ఉంచాలని నెల్లూరు వ్యవసాయ పరిశోధనా స్థానం కీటక శాస్త్ర విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రాజశేఖర్ గారు రైతులకు వివరించారు. ప్రధానంగా మనకి ఏ సమస్య అయితే ఉంటుందో దాన్ని తట్టుకునే వంగడాన్ని వేసుకోవాలి. అటువంటి లేని పరిస్థితుల్లో మన పెట్టుబడులు చాలా పెరిగేదానికి ఆస్కారం ఉంటుంది. ఈ మధ్యకాలంలో విపరీతంగా మిశ్రమాలు వాడడం జరుగుతూ ఉంది. 2 రకాలు 3 రకాలు అవసరం ఉన్నా లేకపోయినా వాడుతూ ఉన్నారు. దీనివల్ల అధిక ఖర్చు అవడమే కాకుండా మొక్క మీద విష ప్రభావం ఉండి ఆకులన్నీ కూడా పండిపోవడం అనేది జరుగుతూ ఉంది. ఆకులు చివరి భాగం అంతా కూడా మాడిపోయి పసుపు వర్ణంలోకి మారిపోతూ ఉన్నాయి. ఇది రైతాంగం చాలా నష్టపోతూ ఉన్నారు. ఇది తెలియకపోవడం వల్ల కాస్త రైతులు అది మరి ఒక తెగులు అనుకొని విపరీతంగా మందులు పిచికారీ చేస్తూ ఉన్నారు. సో ఈ మిశ్రమాలు అనేది వాడకుండా ఉండడం అనేది రైతాంగానికి చాలా ఉపయోగం. అలాగే వీరు సరి అయిన సమయంలో పిచికారీ చేయకపోవడం వల్ల కూడా రైతాంగం తగిన ఫలితాన్ని పొందలేకపోతున్నారు. ఇప్పుడు ఉదాహరణకి దోమ ఇటువంటివి చూసుకున్నట్టయితే, ఆకుముడత ఇటువంటివి ప్రాథమిక దశలో పిచికారీ చేసుకున్నట్టయితే ఏ సులభతరమైన మందు తక్కువ ఖర్చుతో కూడిన మందు వాడుకున్నా మనకి ఫలితం ఉంటుంది. ముఖ్యంగా ఈ సమగ్ర సస్యరక్షణ చెప్పాను రైతులంతా ఆచరించాలని చెప్పి. దీనికోసం మనం చూసుకున్నట్టయితే ఏ పద్ధతులు ఉన్నాయని కానీ ఒకసారి గమనించుకున్నట్టయితే ఈ సమగ్ర సస్యరక్షణలో ముందుగా సేద్య పద్ధతులు, యాంత్రిక పద్ధతులు, తర్వాత జీవ నియంత్రణ పద్ధతులు, రసాయనగా పురుగు మందుల వినియోగం. సో ఇలాగ వివిధ రకాలైన పద్ధతులు ఉన్నాయి కాబట్టి రైతులు వాటిని అన్నిటినీ కూడా ఉపయోగించే విధంగా వాళ్ళ ప్రణాళికను రూపొందించుకోవాలి. నత్రజని వాడేటప్పుడు ఎరువుల్ని ప్రత్యేకంగా దఫాల వారీగా వాడుకుంటూ తడవకి 25 నుంచి 30 కిలోలు ఎకరానికి మించకుండా వాడుకుంటూ వేసిన ప్రతిసారి బ్యాలెన్స్డ్ ఫెర్టిలైజేషన్ లాగా పొటాషు అటువంటిది కలుపుకోవడం ద్వారా చీడపీడల్ని తట్టుకునే శక్తి వస్తుంది. అలాగే యాంత్రిక పద్ధతులకు వచ్చేసరికి మనకి ఆకుముడత ఇటువంటివి వచ్చినప్పుడు, కాండం దొల్చే పురుగు ఉన్నప్పుడు వాటి గుడ్డు దశ మనకి బాగా కనిపిస్తూ ఉంటాయి. ఆ గుడ్లు కానీ మనకి బాగా ఆకుల మీద కనిపించినట్టయితే వాటిని ఏరివేయడం, కనిపించిన చోట నాశనం చేసినట్టయితే అది యాంత్రిక పద్ధతి కింద మనం చెప్పుకుంటూ ఉంటాం, అవకాశం ఉంది కాబట్టి. సో అటువంటి అవకాశం ఉన్న చోట ఆకు చుట్టూ ఉన్నవి కానీ ఈ గుడ్లు ఉన్నవి కానీ తీసివేయడాన్ని ఒక యాంత్రిక పద్ధతిగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అలాగే 3వ పద్ధతిలో రైతులు ఆచరించేది జీవ నియంత్రణ. ఇది సహజసిద్ధంగానే మరి వరిలో రకరకాల సాలీళ్ళు, మిరిడు నల్లులు, అలాగే అక్షింతల పురుగులు, మిడతలు ఇటువంటి చాలా రకాలైనటువంటి
బదనికలు, పరాన్న జీవులు మనకి వరి పైరులో కనిపిస్తూ ఉంటాయి. సో వాటిల్ని మనం పెంపొందించుకున్నట్టయితే మనకి హాని చేసే పురుగుల్ని అన్నీ కూడా అవి తినే ఆస్కారం ఉంటుంది కాబట్టి మన పైరుకి మేలు చేస్తాయి. సో వీటిని సంరక్షించుకోవాలంటే సాధ్యమైనంత వరకు మన పైరు ఎదుగుదల దశలో పైపాటు మందులు పిచికారి చేయకుండా కానీ ఉన్నట్టయితే వీటి ఎదుగుదల చాలా బాగా ఉంటుంది. ముందు నుంచి కానీ మన పైరు పైన పిచికారి చేసుకున్నట్టయితే అవి అన్నీ చనిపోయి మనకి తర్వాత కేవలం రసాయనాల మీద ఆధారపడాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఈ పద్ధతులన్నీ పాటించాక కూడా ఏది సేద్య పద్ధతులు కానీ, జీవ నియంత్రణ పద్ధతులు, యాంత్రిక పద్ధతులు ఇవన్నీ పాటించిన తర్వాత కూడా మనకి అదుపులో లేనప్పుడు అప్పుడు మాత్రమే రసాయనాల మందుల గురించి రైతాంగం ఆలోచించాలి. రైతులు అప్పుడు ఆలోచించేటప్పుడు కూడా ఆర్థిక నష్టస్థాయిని చూసుకోవాలి. దీన్నే మనం ఎకనామిక్ థ్రెషోల్డ్ లెవెల్ అని అంటూ ఉంటాము. ఈ ఆర్థిక నష్టస్థాయి చూసుకొని అది దాటినప్పుడు మాత్రమే మనం సిఫారసు మందు జోలికి వెళ్లాల్సిన అవసరం అగత్యం ఏర్పడుతుంది. ఈ విధంగా పొలంబడి కార్యక్రమంలో సాగులో కీలకాంశమైన చీడపీడలపై సమగ్రమైన వివరాలను నిపుణులు వివరించడం రైతులకు ఎంతో దోహదం చేస్తోంది. నా పేరు విజయ్ కుమార్ రెడ్డి, మాది నార్త్ మోపూర్ గ్రామం. పోయిన పొలంబడి కార్యక్రమంలో పొలంలో మిత్ర కీటకాలు ఎన్ని ఉండేదని చూసాము, శత్రు కీటకాలు ఎన్ని ఉండేది చూసాము. దానికి ఒక చార్ట్ కూడా వేసాము. అది మళ్ళా ఎలుకల మందు నివారణకి మందు ఇచ్చారు. అది 5 కేజీలు నూకలు, ఒక 100 గ్రాములు ఎలుకల మందు కలిపి పొలం అంతటా ఎలుకలు ఉండే దగ్గర అక్కడ పెట్టినాము. దానివల్ల చాలా వరకు ఎలుకలు నిర్మూలన జరిగింది. రాష్ట్రంలో చెరుకు సాగు చేస్తున్న రైతులు చెరుకును నాటే సమయం నుంచే సరైన యాజమాన్య విధానాలు తప్పక పాటిస్తే మంచి మొలక శాతాన్ని, ఆరోగ్యకరమైన పైరును పొందవచ్చు. తగిన కాండపు మొక్కలు ఎంచుకోవడం, నేల తయారీ, బోదెలు వేయటం, విత్తన శుద్ధి తదితర అంశాలలో ఎటువంటి జాగ్రత్తలు వహించాలో ఇప్పుడు తెలుసుకుందాం. చెరకు మన రాష్ట్రంలో పండిస్తున్న ప్రధాన వాణిజ్య పంట. వర్షాధారంగా పండించే చెరకు పంటను జనవరి, ఫిబ్రవరి మాసాల వరకు నాటుకోవచ్చు. నాట్లు ఆలస్యమైతే పీక పురుగు ఉధృతి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. చెరకు సాగుకు స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక రకాల్ని ఎంపిక చేసుకోవచ్చు. ఎంచుకున్న రకాన్ని బట్టి నాట్లు తగిన సమయానికి సరైన మెలకువలు పాటించి పూర్తి చేసుకుంటే సాగులో సమస్యలు తక్కువగా ఉండి నాణ్యమైన అధిక చెరుకు దిగుబడి పొందవచ్చు. చెరకు నాట్ల సమయంలో సరైన విత్తనం ఎంపిక చేసుకోవడంతో పాటు ఎలాంటి యాజమాన్య పద్ధతులు అవలంబించాలో జగిత్యాల అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ కిషన్ రెడ్డి గారి మాటల్లో తెలుసుకుందాం. స్వల్పకాల రకాల విషయానికి వస్తే మనకు కో 6907, కో 8014, 83R23, దీన్నే వసుధ అంటారు. కో C671 అనే రకాలు చాలా మంచి రకాలు, మంచి దిగుబడితో పాటు మంచి రసనాన్యత కూడా కలిగి ఉంటాయి. మధ్యకాల రకాల విషయానికి వచ్చినట్లయితే మనకు కో 7219, దీర్ఘకాల రకాల విషయానికి వచ్చినట్లయితే కో 8011, 85R186 అనే రకాలు మన ప్రాంతానికి, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి బాగా అనుకూలంగా ఉంటాయి. ఇక విత్తనం యొక్క ఎంపిక చేసుకున్నట్లయితే లేత తోటల నుండి ఎలాంటి పురుగులు, తెగుళ్ళు ఆశించిన తోటల నుంచి విత్తనాన్ని ఎన్నుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకవేళ మనకు లేత తోటలు దొరకనట్లయితే ముదిరిన తోటల నుండి విత్తనం తీసుకునే అవసరం కనుక ఏర్పడినట్లయితే చెరుకు గడ యొక్క పై 3వ వంతును మాత్రమే విత్తనంగా వాడుకోవాలి. కింది భాగాన్ని విత్తనంగా వాడినట్లయితే మొలక శాతం గణనీయంగా తగ్గుతుంది. విత్తనాన్ని సేకరించుకున్న తర్వాత విత్తనాన్ని 3 కళ్ళ ముచ్చెలుగా నరుక్కొని ఈ నరికిన ముచ్చెల్ని సీడ్ ట్రీట్మెంట్ అంటే విత్తన శుద్ధి అనేది చేయాల్సిన అవసరం ఉంటుంది. 1 లీటర్ నీటికి 1 మిల్లీలీటర్ ప్రాపికోనజోల్ అనే మందు మరియు ఈ పొలుసు పురుగు రాకుండా ఉండాలంటే లీటర్ నీటికి 2 నుంచి 2.5 మిల్లీలీటర్ల మనకు మెలాథియాన్ అనే మందు లేదా మోనోక్రోటోఫాస్ అనే మందు 1.6 మిల్లీలీటర్లు కలుపుకొని ఈ విత్తనాన్ని అంటే 3 కళ్ళ ముచ్చెల్ని సుమారుగా అరగంట సేపు ముంచి తీసి నాటుకున్నట్లయితే మనకు తద్వారా పంటలో వచ్చే ఈ కాటక తెగులు కానీ ఆ తర్వాత ఈ పొలుసు పురుగును కానీ సమర్థంగా మనము నివారించుకోవడానికి అవకాశం ఎంతైనా ఉంది. నత్రజని, భాస్వరము, పొటాష్ రూపంలో చెప్పుకోవాలన్నట్లయితే 1 హెక్టారుకు 250 కిలోల నత్రజని, 100 కిలోల భాస్వరము మరియు 100 కిలోల పొటాష్ ఇచ్చే ఎరువుల్ని వాడాల్సిన అవసరం ఉంటుంది. మొత్తము పొటాష్ మరియు భాస్వరపు ఎరువుల్ని చివరి దిక్కులో వేసుకొని బాగా దున్నుకొని విత్తనాన్ని నాటుకోవాలి. నాటేప్పుడు మటుకు
ఖచ్చితంగా ఈ 3 కళ్ళ ముచ్చల యొక్క కళ్ళు ఏ ఒక్క కన్ను కూడా ఆకాశానికి చూడకుండా, అంటే ప్రతి కన్ను బోధకు ఒకవైపుగా ఉండేట్లు, ఒకదానికొసకు ఒకటి తగిలేట్లు కనుక నాటుకున్నట్లయితే మంచి మొలక శాతం వస్తుంది. ఒక కన్ను పైకి కనుక చూసినట్లయితే రెండవ కన్ను పూర్తిగా భూమికి చూసి అది మొలవకుండా పోతుంది. సో ఇలా మనము విత్తనాన్ని నాటుకున్న తర్వాత నీరు పారించిన 3 రోజుల్లాగా మనకు అట్రజిన్ అనే మందును ఎకరానికి 2 కిలోల చొప్పున 200 లీటర్ల నీటిలో కలుపుకొని 3 రోజుల్లోపు తేమ ఆరకముందు పిచికారీ చేసుకున్నట్లయితే కలుపు నివారణ సమర్థంగా జరుగుతుంది. చెరుకు చాళ్ళ మధ్య చెత్తను కప్పడం వల్ల మనకు ఈ పీక పురుగును నివారించడమే కాకుండా భూమిలోని తేమను కూడా ఆరిపోకుండా చూసుకోవడానికి వీలవుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు చెరుకు నరికి ఫ్యాక్టరీకి తోలిన తర్వాత చెత్తను కాల్చకుండా చెరుకు చాళ్ళ మధ్యలో కప్పిపెట్టి ఉంచుకున్నట్లయితే ఈ 2 ఫలితాలు మనకు బాగుంటాయి. ఈ విధంగా చెరకు పంటలో అధిక దిగుబడిని సాధించాలంటే శాస్త్రవేత్తల సూచనల మేరకు నాట్ల సమయం నుంచి తగిన మెలకువలు పాటించాలి. వ్యవసాయ రంగంలో నేడు అన్ని సాగు పనులకు అనువైన యంత్ర పరికరాలు అందుబాటులో ఉన్నాయి. సేద్యపు పనులను వేగవంతంగా, సమర్థవంతంగా, తక్కువ ఖర్చుతో పూర్తి చేసుకుని నాణ్యమైన ఉత్పత్తులను పొందేందుకు వీలు కల్పించే వ్యవసాయ యాంత్రీకరణ ప్రాముఖ్యత వివరాలు ఇప్పుడు చూద్దాం. రోజురోజుకి పెరిగిపోతున్న కూలీ రేట్లు, కూలీల కొరత కారణంగా రైతాంగం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర రైతాంగ కష్ట నష్టాలను గమనించిన మన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు నూతన యంత్ర పరికరాల దిశగా వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఆధునిక యంత్ర పరికరాలను కొనుగోలు చేసే రైతాంగానికి అనేక రాయితీలను ఇచ్చి ప్రోత్సహిస్తున్నాయి. వ్యవసాయ యంత్ర పరికరాలపై ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు తదితర అంశాలను గురించి రాజేంద్రనగర్లోని వ్యవసాయ పరికరాలు యంత్ర విభాగంలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్న డాక్టర్ ఓం శర్మ గారి మాటల్లో తెలుసుకుందాం. ఈ సంవత్సరం భారతదేశంకి ఏ రాష్ట్రంకి కొన్ని మిషన్ మీద 50% 50,000 వరకు సబ్సిడీ ఇచ్చి రైతుకి ఎక్కువ సహాయం చేసేకే, తక్కువ కాలకే ఎక్కువ ఉపయోగం పడాలా, ఎక్కువ ఉత్పత్తి రావాలా, రైతుకి లాభం రావాలా, అదే ఫార్మ్ మెకనైజేషన్ ఈ స్కీమ్ చాలా ఎఫెక్టివ్గా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకే జరుగుతున్నాయి. ఏపీ అగ్రో ఇండస్ట్రీ ఈ సంవత్సరం మన రాష్ట్ర ప్రభుత్వం ఫార్మ్ మెకనైజేషన్కి కొత్త స్కీమ్ పెట్టారు. రైతు కంపెనీ వాళ్ళ దగ్గర వెళ్ళి బేరం చేసి ఎంత రేట్ తగ్గేకే వీలు పడితే అట్లా తగ్గిస్తే తర్వాత సబ్సిడీ స్కీమ్ ఆన్ ద స్పాట్ సిస్టమ్ ఈ సంవత్సరం పెట్టాడు. మన రాష్ట్ర ప్రభుత్వం ఒకటి కొత్త స్కీమ్ ప్రదర్శని పెట్టారు, యంత్ర లక్ష్మి ప్రదర్శని. యంత్ర లక్ష్మి ప్రదర్శని ప్రతి జిల్లాకే 2 రోజుకి జరుగుతాయి. ఈ ప్రదర్శనకి ముఖ్య ఉద్దేశం ఏంటి, ఆ జిల్లాకే ఎవరెవరు సప్లయర్ ఉన్నారా, ఏమేం మెషిన్ సబ్సిడీ కింద ఉంది అక్కడ డిస్ప్లే చేస్తే రైతుకే మనకి వెబ్సైట్ డిపార్ట్మెంట్ వాళ్ళ తీసుకొచ్చి అక్కడ చూపిస్తే రైతుకే బాధ్యత ఏ మెషిన్ కొనాలా. ఎగ్జాంపుల్ వరి నాటేసే మెషిన్ 4-5 కంపెనీ మనకే కొరియా, జపాన్, చైనా వాళ్ళ మెషిన్స్ మన రాష్ట్ర ప్రభుత్వం దగ్గర సబ్సిడీ కింద ఉంది. ఆ మెషిన్ అక్కడ డిస్ప్లే చేస్తే అక్కడే రైతు భూమికి పట్టా తీసుకొచ్చి అక్కడ ఏడీఏకి తీస్తే అప్లికేషన్ అక్కడే శాంక్షన్ అయిపోయి నాన్ సబ్సిడీ అమౌంట్ తీస్తే అక్కడే రైతు ఆ మెషిన్ కొనేసి తీసుకెళ్ళాలి. మన రాష్ట్ర ప్రభుత్వం కస్టమ్ హైరింగ్ సెంటర్ పెట్టారు. అన్ని మండల్కి ఒకటి కస్టమ్ హైరింగ్ సెంటర్ పెట్టారు. వరి, పత్తి, పల్లి, మక్క, షుగర్ కేన్ ఈ 5 క్రాప్ మీద కస్టమ్ హైరింగ్ పెట్టారు. ఈ కస్టమ్ హైరింగ్ ఏంటి, మాకే పరిస్థితి లేదు నేను మెషిన్ కొనాలా, యాంత్రికానికి ఏదే మెషిన్ కల్టివేటర్ కానీ థ్రెషర్ కొనాలా, మాకే పరిస్థితి లేదు. ఆ పరిస్థితి మేము చేయాలా, ఈ చిన్న రైతు ఆ గ్రూప్ దగ్గర వెళ్ళి మాకే 2 ఎకరా ఉంది, మాకే వరి వేయాలా, పొలావు దున్నేకే, నారు పెంచేకే, నాటేసేకే 3,500 రూపాయలు ఎకరాకే తీస్తున్నా. ఆ లాభం ఏమొస్తే మీ 3,500 రూపాయలు ఎకరాకే రైతు తీస్తా 3,500 రూపాయలు
మన రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ కింద ఆ రైతు పేరు మీద శాంక్షన్ చేస్తారు. ఎట్లా అయితే ఈ టైప్ స్కీమ్ మన భారతదేశంకి ఏ రాష్ట్రంకి లేదు. మీ వ్యవసాయ చేసేకే యాంత్రీకరణ में అవగాహన के మీ ఇప్పుడే మీకే ఏం బాధ ఉంటే మాకే ఫోన్ చేసి అడిగితే నేను మీకే కరెక్ట్ అడ్వైస్ ఇచ్చేకే సిద్ధంగా ఉందా. మా నంబర్ 9843082777. మీ ఇప్పుడే ఫోన్ చేస్తే రైతు సోదర్ నేను మీ దగ్గర అన్నం తింటున్నా, మీకే సహాయం చేసేకే ఈ విశ్వవిద్యాలయ ద్వారా సిద్ధంగా ఉన్నా. ఈ విధంగా రైతులు ప్రభుత్వం వ్యవసాయ పరికరాల కొనుగోలుకు అందిస్తున్న రాయితీలను సక్రమంగా సద్వినియోగపరుచుకుంటూ వ్యవసాయంలో యంత్ర పరికరాలను వినియోగిస్తే శ్రమను, సాగు ఖర్చులను తగ్గించుకొని అధిక నికర లాభాలు పొందవచ్చు. రాష్ట్రంలో మామిడి తోటలు పూత పిందే దశ, కాయ ఎదుగుదల దశ వంటి వివిధ దశలలో ఉన్నాయి. ఈ దశలో రైతులు ప్రధానంగా ఎదుర్కొనేది పిందె రాలే సమస్య. ఈ సమస్యను అధిగమించేందుకు ఎలాంటి యాజమాన్య చర్యలను చేపట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం. మామిడి పళ్ళ ఉత్పత్తిలో ప్రతి సంవత్సరం మన రాష్ట్రం అగ్రస్థానంలోనే ఉంటుంది. ఈ సంవత్సరం కూడా మామిడి తోటల్లో అధిక పూత డిసెంబర్ నుంచి ప్రారంభమై ప్రస్తుతం దాదాపు అనేక ప్రాంతాల్లో పిందె దశలకు తోటలు చేరుకున్నాయి. అయితే ఈ సమయంలో రైతులు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య పిందె రాలడం. జూన్, జూలై మాసాల్లో ఎరువుల్ని సరిగ్గా వేయకపోవడం, నీటి యాజమాన్యంలో లోపాలు, చీడపీడల సమస్య, హార్మోన్ల లోపాలు ఈ సమస్యకు ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. రైతులు పిందె రాలటం గమనించినప్పుడు సరైన కారణాలు గుర్తించి సమస్యను అరికట్టాలి. మామిడి పిందె రాలి సమస్యను అరికట్టేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలో సంగారెడ్డి ఫల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ కిరణ్ కుమార్ గారి మాటల్లో తెలుసుకుందాం. జూన్, జూలైలో సరైన సమయంలో మనం ఎరువులు కనుక వేసుకున్నట్లయితే ఈ పిందె రాలుడు అరికట్టడానికి మనకి జనవరి లేదా ఫిబ్రవరి మాసంలో, ఇప్పుడు జనవరి అయిపోయింది కాబట్టి మనకి ఫిబ్రవరి మాసంలో మార్చ్ అంటే ఎండలు ఎక్కువగా ముదరకు ముందు మనం 1 కిలో యూరియా అలాగే 1 అర కిలో మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఈ 2 కలుపుకొని వేసుకొని నీరు కట్టినట్లయితే కొంతవరకు పిందెరాలుడు తగ్గుతుంది. అలాగే మనకి కాయ పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే మనం చీడపీడల విషయానికి వస్తే తేనె మంచు పురుగు ఆశించి మనకి పిందెరాలటం, పూత రాలడం, అలాగే మనకి బూడిద రోగం ఒకటి ఆశించి మనకి పిందె రాలడం, పూత రాలడం జరుగుతూ ఉంటుంది. ఈ రెండింటిని అరికట్టడానికి ఇప్పుడు పిందె దశలో ఎసిఫేట్ అనే మందుని 1.5 గ్రాము లీటర్ నీటికి కలుపుకొని, దాంతోపాటు బూడిదకి ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మందుల్లో కాంటాఫ్ అనే మందు, హెక్సాకోనాజోల్ అనే మందు 2 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ బూడిద రోగము అలాగే తేనె మంచు పురుగు 2 కూడా సమర్థవంతంగా మనం నివారించుకోవచ్చు. ఆ తర్వాత ఇవన్నీ చేసినా కూడా మనకి పిందె ఎక్కువగా రాలుతుంది అని గమనించినట్లయితే అది హార్మోన్ లోపమని గమనించి దీనికి మనకి మార్కెట్లో NAA అని దొరుకుతుంది, నాఫ్థలిన్ ఎసిటిక్ యాసిడ్ అనే ఆమ్లము. దీన్ని మనం ఒక 100 లీటర్ నీళ్ళకి 1.5 గ్రాము కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే మనం పిందె రాలడం అనేది అరికట్టవచ్చు. అట్లాగే ఇది కాకుండా మనకి డైరెక్ట్గా మార్కెట్లో ప్లానోఫిక్స్ అనే మందు కూడా దొరుకుతుంది. ఇది మనం 1 లీటర్ నీటికి 0.25 ml అంటే 0.25 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నా మనం దీన్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అలాగే మనకి ఇటీవల కాలంలో ఆకులపైన పిచికారీ చేసే పొటాషియం నైట్రేట్ అనేది కూడా దొరుకుతుంది. ఇది కూడా మనం 1 లీటర్ నీటికి 10 గ్రాములు కలుపుకొని పిచికారీ చేసినట్లయితే మనం కొంతవరకు పిందెరాలుడు నివారించుకోవచ్చు. అట్లాగే కాయ నాణ్యత పెరగడానికి కూడా మనకి పొటాషియం నైట్రేట్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే ఇంకొక ముఖ్య అంశం మనం గమనించాల్సింది పిందెరాలుడికి నీటి యాజమాన్యం. ఈ నీటి యాజమాన్యం లోపం ఉన్నా కూడా మనకి పిందె ఎక్కువగా రాలుతూ ఉంటుంది. మనకి ఈ పూత వచ్చిన సమయం అంటే పిందె కట్టిన సమయం నుంచి కూడా ఎటువంటి సమయంలో కూడా మనం చెట్లను నీటి ఎద్దడికి గురి కాకుండా చూసుకోవాలి. డ్రిప్ పద్ధతి ఉన్నవారు అయితే మొదటి దశలో 2 గంటలు, అలాగే మనకి కాయ పెరుగుదల దశలో నెలకి ప్రతిరోజు ఒక 3 గంటలు లేదా 4 గంటలు డ్రిప్ వదిలినట్లయితే మనకి సమర్థవంతంగా ఉన్న కాయకి నీరు అంది కాయ పెరగటం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కనుక పాటించినట్లయితే మనకి ఈ కాయరాలుడు అనేది తగ్గుతుంది. అలాగే మనకి మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంది.
ఈ విధంగా నిపుణుల సూచనల ప్రకారం మామిడి తోటల్లో పిందెరాలే సమస్యను నివారించుకుంటే అధిక దిగుబడుల్ని పొందవచ్చు. రైతు నేస్తం, రైతు నేస్తం. ఈ నెల 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు ప్రసారమయ్యే రైతు నేస్తం ప్రత్యక్ష ప్రసారంలో కార్సీ చెరకు తోటల యాజమాన్యం అనే అంశం గురించి అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ ముకుందరావు గారు రైతులు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలిస్తారు. ఇందుకు మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 040-270-31-431, 270-31-432, 270-31-433. గుర్తుంచుకోండి, ఈ శుక్రవారం సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు ప్రసారమయ్యే రైతు నేస్తం ప్రత్యక్ష ప్రసారంలోని అంశం కార్సీ చెరకు తోటల యాజమాన్యం. రైతు నేస్తం, రైతు నేస్తం. రైతు నేస్తం కార్యక్రమంపై మీ సలహాలు సూచనలు తెలియచేయవలసిన మా చిరునామా రైతు నేస్తం, కేర్ ఆఫ్ డైరెక్టర్, దూరదర్శన్ కేంద్రం, రామాంతపూర్, హైదరాబాద్ 500013.